ఓం. ప్రశ్నలు, సందేహాలు అడగండి. మీ అనుభూతి చెప్పండి. చెప్పండి. ప్రశ్నలు, సందేహాలు. ఏం అర్థమైందో చెప్పండి. మీ అనుభూతి. ఓం నమస్తే గురూజీ. చెప్పండి. బ్రాహ్మణులైనా, క్షత్రియులైనా, వైశ్యులైనా, శూద్రులైనా, ఏ వర్ణం వారైనా కూడా వాళ్ళ వాళ్ళ ధర్మాలను పాటించాలి. మేధాబుద్ధితో ఆలోచించి పనులు చేయాలి. అట్లా అంటే అట్లా చేయకుండా ప్రతి మనుషుల్లోనే కాకుండా ప్రతి పశుపక్షాదులు ఎక్కడ చూసినా కూడా ఎవరో ఒకళ్ళు నడిపేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఒక రాజు అట్లా వాళ్ళ శాసనానుసారంగా అందరు నడుస్తూ ఉంటారు. అట్లాగే మనం మనుషుల్లో కూడా రాజు చెప్పినట్టు మంత్రి చెప్పినట్టు మిగతా వాళ్ళు అట్లాగే చివరికి పరమాత్మ ఏవైతే మనకి ఆదేశించాడో ఏ ధర్మాలు, విధులు ఇవన్నీ కూడా వాటిని తెలుసుకొని మనము ఆచరించాలి అని అర్థమైంది గురుజీ ఈరోజు. ఏ పని చేసినా కూడా మేధాబుద్ధితో చేయాలి. వివేకం. ధన్యవాదాలు. వివేకం. శుభం. ఇంకెవరైనా సందేహాలు? ఇంకేం అర్థమైందో చెప్పండి. ఏం అర్థం చేసుకున్నారు? అహం బ్రహ్మాస్మి అనేది ఈ సందర్భం ఏం అర్థం చేసుకున్నారు? బయట పెద్ద సమస్య ఇది. ఈ వాక్యం అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అంటే ఏం అర్థమైంది మీకు? ఓం నమస్తే గురూజీ. చెప్పండి. ఓం. ఇందులో ఈ అహం బ్రహ్మస్మి అనే దానికి ఋషి చెప్పింది ఏమిటంటే నేను గొప్పవాడను అంటూ ఆరంభించేది ఆయన. నేను గొప్పవాడను అనేది ఏంటంటే పరమాత్మ యొక్క బ్రహ్మతత్వం అది సృష్టి ఆరంభంలో పరమాత్మ ఇదమగ్రం ఆసీత్, నేను ఒక్కడిని గొప్పవాడినై ఉన్నాను అంటూ తత్ ఆత్మానం ఏవేత్ అహం బ్రహ్మాస్మితి, నేను బ్రహ్మను అనుకున్న తర్వాత తస్మాత్ తత్ సర్వమభవత్, ఈ సృష్టి అంతా జరిగింది. అంటే పరమాత్మ తన సామర్థ్యాన్ని తాను ఎరిగి నేను బ్రహ్మను, నేను గొప్పవాడిని అనుకున్నంతనే ఈ సృష్టి జరిగిందంటూ, అదే ఇక్కడ ఆ బ్రహ్మతత్వం నుంచే ఈ మనుష్యులు ఉద్భవించడం. ఇక్కడ కూడా యా ఏవం వేద అంటూ ఈ మనుషులు కూడా అహం బ్రహ్మస్మి, నేను గొప్పవాడిని అనుకున్నప్పుడు తన సామర్థ్యాన్ని ఎరిగి తన ధర్మాన్ని ఈ పూర్తిగా చేస్తూ కర్మలు చేస్తే సఫలుడవుతాడనే విషయం అక్కడ బ్రహ్మ ఎలాగైతే పరమాత్మ ఎలాగైతే అహం బ్రహ్మస్మితను ఉన్నాడో, ఇక్కడ కూడా నేను బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మ అయ్యాడు. అంటే నేను గొప్పవాడను అని తెలుసుకున్నాడు, గొప్పవాడయ్యాడనేది ఇక్కడ అహం బ్రహ్మస్మి అనే దానికి పూర్తి వివరణ ఇచ్చారు గురూజీ. ఎందుకంటే బ్రహ్మను శుద్రుడును కాను అనేది బ్రహ్మతత్వం. ఆ విషయం ఇక్కడ చెప్పారు. కాబట్టి మనం ఏదైనా సంకల్పం తీసుకున్నప్పుడు అహం బ్రహ్మస్మి అని అనుకోవడం వలన దాన్ని సంపూర్ణంగా చేయగలము, సంపూర్ణ సామర్థ్యంతో అనే అర్థంతో ఇక్కడ తెలుసుకోవడం జరిగింది గురూజీ. అలాగే దానికి అహం బ్రహ్మస్మి అనే దానికి సృష్టికి పూర్వం బ్రహ్మ, దాని అర్థం ఏంటంటే వృద్ధి పొందటానికి శక్తి కలిగిన సద్వస్తువు, దానినే బ్రహ్మ అని అందురనేది ఇక్కడ వివరణ ఇచ్చారు. అలాగే ఇక్కడ
ఈ అంటే ఈ బ్రహ్మము క్షాత్ర ధర్మం రచించినది అంటూ ఇక్కడ ఎవరెవరు 4 వర్ణాలు ఏ రకంగా వచ్చాయో వాటిని గురించి కూడా వివరణ ఇచ్చారు. వారు కూడా ఆయా ధర్మాలని పూర్తిగా పాటించాలనేది. అంటే ఇక్కడ బ్రాహ్మణుడు ఆ బ్రహ్మ నుంచే బ్రాహ్మణ బ్రహ్మత్వం శక్తి. అదే హ్మ్. వైశ్య శక్తి. అంటే పిండంలో బ్రహ్మాండంలో బ్రహ్మశక్తి, ఇక్కడ పిండంలో అంటే మనుష్యుల్లో బ్రాహ్మణులు. అదే బ్రహ్మ నుంచి బ్రహ్మాండంలో ఇంద్ర సోమరుద్రాదులు, అదే ఇక్కడ మనుష్యుల్లో అంటే పిండమున క్షాత్రశక్తి, అదే బ్రహ్మాండంలో వరుణ రుద్రశక్తి, ఇక్కడ మనుష్యుల్లో వైశ్య శక్తి, అదే బ్రహ్మాండంలో పృథివీ, ఇక్కడేమో శూద్రశక్తి. ఈ రకంగా ఆ పరబ్రహ్మం నుంచి ఇవన్నీ ఒకటొకటి వృద్ధి పొందాయనేది ఈరోజు తెలుసుకున్నాం గురూజీ. అలాగే సత్యము అనే దాని గురించి, ధర్మం అనే దాని గురించి చెప్పారు. సత్యమే ధర్మం, ధర్మమే సత్యం. మనకి ఈ ధర్మ దశ లక్షణాల్లో కూడా సత్యము 9వది సత్యం చెప్పబడింది. ఆ రకంగా సత్యం చెప్పేవాడే ధర్మపరుడు, ధర్మాన్ని పాటించేవాడే సత్యవంతుడు అనేది ఈ రెండిటికి గల అవినావ సంబంధం కూడా చాలా వివరంగా చెప్పారు గురూజీ. అలాగే ఈ 4 వర్ణాలు కూడా వాటి ధర్మాలు పాటించినప్పుడు శూద్రుడు కూడా శూద్ర ధర్మాన్ని పాటించడం వలన శూద్ర ధర్మాన్ని ఏంటంటే పృథివితో పోల్చి చెప్పారు ఇక్కడ. పృథివీ అన్నిటికీ ఆధారం ఎలాగైతే అవుతుందో, ఇక్కడ శూద్రుడు కూడా ఈ సమాజానికి ఆధారం అనేది అది కూడా ఇందులో ఈరోజు గ్రహించాం గురూజీ. కాబట్టి మనమందరం కూడా నేను స్వల్పుడిని కాను, క్షుద్రుడిని కాను, గొప్పవాడను అని భావనతో మన కర్మలు చేయాలనే విషయం తెలుసుకున్నాను గురూజీ. ఓం నమస్తే గురూజీ, ధన్యవాదాలు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే చేతులు ఎత్తేయకూడదు. నాతో ఏమి కాదు, నాకు ఆ శక్తి లేదు, సామర్థ్యం లేదు అని చెప్పి చేతులు ఎత్తేయకూడదు. చాలా శక్తి ఉంటుంది మన శరీరంలో కూడా, మన ఇంద్రియాలు, మన మనసులో, బుద్ధిలో, చివరికి ఆత్మలో ఎంతో అనంతమైన శక్తి ఉంది దానికి. ఆత్మలో నాతో ఏమి కాదు, ఏమి సాధించలే అని చెప్పేసి అనుకోకూడదు. మనం చేసే పని అదే. మనం ఏమనుకుంటామంటే మాత్రం కాదు, సరిపోదు, సామర్థ్యం లేదనుకుంటాం. అలా ఉండకనే చెప్తారు. అహం బ్రహ్మాస్మి అంటే అర్థం అది. నాకు చాలా సామర్థ్యం ఉంది, ఎంతో శక్తి ఉంది, నేను సాధిస్తాను అనుకున్నప్పుడు సాధిస్తారు. చూడడానికి మనిషి బక్క ఉండొచ్చు, పొట్టిగానే ఉండొచ్చు. పొట్టి వాళ్ళు కూడా ఎన్నో సాధించిన ఉన్నారు. చూడడానికి బక్కను ఉంటారు. డబ్బు కూడా లేకపోవచ్చు, ధనం కూడా లేదు, ఆయన సాధించిన వారు ఉన్నారు ప్రపంచంలో. ఇప్పుడు కూడా సాధిస్తున్న వారు ఉన్నారు, ఎందరో చూస్తున్నాం మనం. దాని అర్థం ఏంటంటే నాతో కాదనకూడదు. దానికి అహం బ్రహ్మాస్మి, నేను చేయగలను, ఎంతో శక్తి ఉంది. దానికి క్షాత్ర శక్తి కూడా ఉండాలి, వైశ్య శక్తి ఉండాలి. ఎలా ఏర్పాటు చేసుకుని చెప్తున్నారు. బ్రహ్మశక్తి ఉంటే సరిపోదు. నేను గొప్పవాడిని చేస్తానని అనడం కాదు, సరిపోదు. క్షాత్రధర్మం ఉండాలి, వైశ్య ధర్మం ఉండాలి, శూద్ర ధర్మం, దానికి సిద్ధంగా ఉండాలి ఈ ధర్మాలు పాటించడానికి. శూద్ర వైశ్య క్షత్రియ ధర్మాలు పాటించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అప్పుడు వ్యవస్థ అవుతుంది, అప్పుడు అభివృద్ధి అవుతుంది, అప్పుడు గెలుస్తాము. ఇది అసలు రహస్యం. ఇది కొందరు అంటారు డబ్బు లేకపోవడం వల్ల ఆగిపోయినాను. డబ్బు లేకపోవడం కాదు, లేదా సహకారం లేకపోవడం వల్ల. మా ఇంట్లో అమ్మ నాన్న సహకారం లేదు, బంధువుల సహకారం లేదు. సహకారం తర్వాత నీ లక్ష్యం ఏమిటి, నీ ప్రయత్నం ఏమిటి, నీ సంకల్పం ఏమిటి, అది చెప్పాలి కదా. ఇది రహస్యం. ఇంకా ఎవరైనా? ఓం నమస్తే గురుజీ. గురుజీ, మీరు మిథునం అని ఒక పదం వాడారు గురుజీ. అక్కడ దీంట్లో బృహదారణ్యక ఉపనిషత్తు 4వ బ్రాహ్మణంలో 3-4 మంత్రాల్లో శాస్త్రి గారు దాంట్లో ఒక బీజంలో 2 బద్దలు ఉంటాయి అలా ఇచ్చారు గురూజీ. అది నాకు అర్థం కాదు. మనం అమైథున సృష్టి గురించి విన్నాను కానీ ఇది కొత్తగా అనిపించింది. ఒక ఒంటరిగా ఉండలేక
జీవాత్మ ఆ తనను తాను విడదీసుకొని ఒక ఆడ శరీరం మగ శరీరంగా తయారైతే ఆడ శరీరము తన నుండి నేను వచ్చి మళ్ళీ తనతో ఎలా ఉంటానని పారిపోవడము, అక్కడ ఆవుగా మారడము, ఈ మగ శరీరం ఏమో ఎద్దుగా మారి మైథునం జరపడం వలన ఆ సంతానం వృద్ధి చెందినట్టు, అలా ఆడగుర్రం మగ గుర్రం అట్లా అన్ని అలా కలవడం వలన, ఆ రూపాలలో కలవడం వలన ఆ సంతానం అభివృద్ధి చెందినట్టుగా దాంట్లో ఉంది గురూజీ. అది మరి ఆ మైథున సృష్టికి దీనికి నాకు కొంచెం అంటే వ్యతిరేకత కనిపించింది. నాకు ఇది అర్థం కాలేదు గురూజీ, వివరిస్తారా గురూజీ? అనిపించట్లేదు గురూజీ. పరమపిత పరమాత్మ శరీరాన్ని పారేస్తే, పడవేస్తే పగిలిపోయి 2 ముక్కలైనట్టుగా ఒక ఆడ ఒక మగ, అది తత్వాలు. నిజానికి ఒక బీజాన్ని మనము చూస్తే 2 దళాలు ఉంటాయి. ద్విదళం, చిక్కుడు కావచ్చు, పప్పులు కావచ్చు, ఏదైనా కావచ్చు, 2 బద్దలు ఉంటాయి. అవి 2 కలిసిన బీజం అంటాం, 2 కలిసిన గింజ. అది ఆ విధంగా 2 కలిస్తేనే, ఆడ మగ 2 కలిస్తేనే అంటే తత్వాలు. నిజానికి ఆడతత్వం మగ తత్వం. అది అమైతున సృష్టిలో కూడా ఈ భూమి మాత, భూమి కూడా భూగర్భం అంటాం కూడా మనం. ఈ భూగర్భంలో అన్ని బీజాలు ఉంటాయి. ఆ బీజాల్లో 2 తత్వాలు ఉంటాయి, ఆడమగ తత్వాలు. తల్లి గర్భంలో ఏదైతే వ్యవస్థ ఉందో, ఏ ఏర్పాట్లు ఉన్నాయో ఆ ఏర్పాట్లు ఈ భూమిలో కూడా ఉంటాయి. ఆడమగ తత్వాలు కలిస్తేనే శరీరం తయారవుతుంది. దానికి వ్యతిరేకత లేదు. భూమిలో కూడా ఆడమగ తత్వాలు, అక్కడ తత్వాలను తీసుకోవాలి, శరీరం తీసుకోకూడదు. ఆడ శరీరం మగ శరీరం, ఆడ శరీరం పారిపోయింది, మగ శరీరం వెంటబడ్డది. అది ఆడ శరీరం ఆవుగా మారితే మగ శరీరం ఎద్దుగా మారింది. అక్కడ శరీరాలు కాదు, ఆడ తత్వం మగ తత్వం. అక్కడ స్త్రీ తత్వం పురుషతత్వం రాయడం జరిగింది. అది గమనించాలి. దాని గురించి ఏం మనం వ్యతిరేకం ఏమి లేదు, విరుద్ధం ఏం కాదు. అది అది ఎక్కడైనా అవసరం ఉంటుంది అంతే. ఇప్పుడు కరెంట్లో కూడా ఇప్పుడు మనం ఇంతకుముందు ఈ ప్లస్ మైనస్ అనే వాళ్ళం, ఇప్పుడు మేల్ ఫీమేల్ అంటున్నారు, భాష మార్చినారు. కరెంట్ కూడా మేల్ ఫీమేల్ 2 వైర్లు ఉంటాయి కదా. అవును, 2 ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ 2 ఉండాల్సిందే. అయస్కాంతం కూడా ఉంటాయి, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఉంటుంది, 2 ఉండాల్సిందే. 2 లేకుండా ఈ పని కాదు. అందుకే ఏదైనా అభివృద్ధి జరగాలంటే తప్పకుండా 2 ఉండాల్సిందే. చెప్పేవారు ఉండాలి, వినేవారు ఉండాలి, అది సార్థకం అవుతుంది. ఆడమగ తత్వాలు ఉంటేనే. ఆడ శరీరం మగ శరీరం కాదు నిజానికి. అక్కడ ఆడమగ శరీరం అని చెప్పేసి మానవులని కాదు, మళ్ళీ అక్కడ తత్వాలు. కానీ మానవుడు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఈ భాష కాదు, తత్వాలు. స్పష్టమైందమ్మా? ధన్యవాదాలు. దాన్ని మిథునం అంటారు. మిథునం అంటే కేవలం మానవులో కాదు, అన్నిట్లో మిథునం ఉంటుంది. అంటే జంట తప్పకుండా ఉంటాయి. మిథునానికి సంబంధించింది మైథునం. మైథునం అనే సంభోగం కాదు, ఆడమ కలవడం కాదు. మిథునం అంటే కలయిక, శక్తులు కలవడం. ఆడమగ 2 తత్వాలు. అది లేదా ఆడశక్తి మగ శక్తి కూడా అనొచ్చు, పురుష శక్తి స్త్రీ శక్తి కూడా అనొచ్చు. అది ఇంకా ధన్యవాదాలు. నమస్తే గురుజీ. చెప్పండి. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అంటే అదే జీవుడు అన్నట్టయితే నేను బ్రహ్మనై ఉన్నానన్నది కాకుండా నేను బ్రహ్మయందు ఉన్నానని చెప్పేసి సత్యం అని చెప్తుంటారు. అదే పరమాత్మ చెప్పితే అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మనై ఉన్నానంటే అక్కడ నేను వేరే బ్రహ్మ వేరే కదా, అసలు నేను బ్రహ్మ ఎలాగవుతుంది అనే విషయం అనుమానం వచ్చింది. ఇంతవరకు ఏం విన్నారు? నేను గొప్ప, అహం మనం రోజు చెప్పుకుంటాం కదా, ఓం ఖం బ్రహ్మ. నేను అందరికంటే గొప్ప పరమపిత పరమాత్మ వేదం ద్వారా చెప్పడం జరిగింది. తెలియాలి కదా మరి. ఎలా తెలుస్తుంది వీళ్ళకు? పిల్లలకి ఎలా తెలుస్తుంది తల్లి చెప్పకుండా? చెప్పాలి, నేర్పించాలి కదా. భగవంతుడు నేర్పిస్తున్నాడు వేదం ద్వారా. నా పేరు ఓం, ఓం ఖం బ్రహ్మ. రోజు మన మంత్రం ప్రార్థన చెప్పుకుంటాం కదా. నేను బ్రహ్మ చెప్తున్నాడు, మీ అందరికంటే గొప్పవాడు నేను. మన బ్రహ్మ కాదు, పరబ్రహ్మ. నిజానికి పరం బ్రహ్మ. నిజానికి శబ్దం కాబట్టి అది బ్రహ్మ నపుంసకం కాబట్టి పరం బ్రహ్మ అని చెప్పాలి. 2 కలిపితే సమాసంలో పరబ్రహ్మ అవుతుంది. పరం బ్రహ్మ, పరమం బ్రహ్మ. నిజానికి అందరికంటే గొప్ప బ్రహ్మ, శ్రేష్టమైన బ్రహ్మ. పరమపిత పరమాత్మ చెప్పుకోవడం జరుగుతుంది.
మాత్రం చెప్పుకునేటప్పుడు నేను బ్రహ్మనై అని చెప్పుకున్నట్టు అంటే అక్కడ నేననే తత్వం అనేది బ్రహ్మకు సంబంధించిందా లేకపోతే వేరే తత్వానికి సంబంధించిందా అని సమస్య ఉంది గురించి. అక్కడ అహం బ్రహ్మాస్మి అనేది పరమాత్మ. ఇక్కడ ఆ వాక్యం చూడండి ఒకసారి, వాక్యం ఏముందో. అహం బ్రహ్మాస్మి ఇది అగ్రే ఆసీత్ అని తెలుసుకున్నాడు అంటే అర్థం అంటే నేను బ్రహ్మను తెలుపుతున్నాను. నిజానికి అక్కడ సంస్కృత భాషలో కొంత ఒక రహస్యాలు కొన్ని ఉంటాయి. నేను బ్రహ్మను తెలుపుతున్నాడు. ఆత్మ ఏవ, ఇక్కడ పరమాత్మ ఏవ ఇదం అగ్రే, అది విడదీస్తే అగ్రే అవుతుంది. అది పరమాత్మ ఏవ ఇదం అగ్ర ఆసీత్, గ్ర ఏ పోతుంది, విడదీస్తే ఆత్మ ఏవ ఇదం అగ్రే ఆసీత్ అని వస్తుంది. అప్పుడు ఏమని గమనించండి అక్కడ ఏమని వస్తుందో గమనించండి. పరమాత్మ చెబుతున్నాడు నిజానికి నేను గొప్ప అని తెలుసుకోండి అని అర్థం. అక్కడ ఆవే అవి మాట ఒకటి వచ్చింది. అది అక్కడ అహం అనేది బ్రహ్మ అనేది ఒకటే కిందగా మనం భావించుకోవాలి గురించి. బ్రహ్మ అనేది పరబ్రహ్మ. ఇక్కడ అహం అంటే నేను బ్రహ్మని చెబుతున్నాను, తెలుపుతున్నాను అన్నమాట. అవేతన ఒక శబ్దం వచ్చింది. అవేత అంటే తెలియజేసినాడు అని అర్థం వస్తుంది. వ్యవహారంలో తెలుసుకున్నాడు అని అర్థం వస్తుంది. కానీ తెలిపినాడు నిజానికి నేను గొప్పను, అహం బ్రహ్మ అస్మి, నేను బ్రహ్మనై ఉన్నాను, గొప్పవానై ఉన్నాను అని చెప్పేసి అవే తెలిపినాడు. బ్రహ్మవా ఇదం ఆసీత్ తదా ఆత్మానం. ఇక్కడ ఆత్మానం అంటే తనకు తాను, తన స్వరూపాన్ని అని అర్థం. ఆత్మ అంటే మన ఆత్మ. ఇక్కడ ఇది ఇక్కడ ఇప్పుడు భూతాత్మకం, రసాత్మకం చెప్తాం కదా, ఆత్మకం అని చెప్పేసి. ఆత్మకం అంటే దాని స్వరూపం ఏదని చెప్పడానికి ఆత్మకం చెప్తాం. ఆత్మ అంటే స్వరూపం కూడా అర్థం. తద్ ఆసీత్ తద్ ఆత్మానం ఏవ అవేత్ అహం బ్రహ్మాస్మి ఇది. ఆరంభంలో పరమాత్మ ఒక్కడే, సృష్టి రచన కంటే ముందు కానీ ప్రళయంలో కానీ ఒక్కడే ఉంటాడు. ప్రారంభంలో తర్వాత ఎప్పుడు కూడా ఆసీత్ అంటే సత్తా ఉన్నటువంటి ఆ తత్వం పరమిత పరమాత్మ ఉండెను. తద్ అది ఏం చెప్పింది? అది ఆత్మానం అంటే తన స్వరూపాన్ని, ఆత్మానం అంటే తన స్వరూపాన్ని, తను తాను ఏముంది తెలుసుకొని అంటే తెలియజేసి అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మని తెలుసుకోండి, నా స్వరూపం ఇది. ఆత్మానం అనే శబ్దం మీరు అక్కడ రాసుకోండి, స్వరూపమును అని రాసుకోండి, తన స్వరూపమును. ఆత్మను ఏవ తన స్వరూపమునే, అవేత్ తెలుసుకుంది. నిజానికి వ్యవహారంలో మనం నేరుగా తీసుకుంటే తెలుసుకుంది అని అర్థం వస్తుంది. కానీ ఇక్కడ తెలిపినాడు అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మన్ అని చెప్పి తెలిపినాడు అందరికి. సాధకులకు తెలియాలి కదా పరమాత్మ స్వరూపం ఏమిటో. ఇప్పుడు ఎలా తెలుస్తుంది? తెలియజేయకపోతే చెప్పాలి కదా. పరమాత్మ తెలుస్తున్నాడు, తల్లిలాగా, తండ్రిలాగా, గురువులాగా. ఇది మంచి ప్రశ్న అడిగారు. ఇంకా నమస్తే గురుజీ. తస్మత్ సర్వభవత్, అప్పుడే ఇదంతా జరిగింది. పరిమిత పరమాత్మ నేను గొప్ప కాబట్టి, నేను సమర్థుణ్ణి, సర్వశక్తిమంతుణ్ణి అని తన యొక్క స్వరూపాన్ని, తన యొక్క శక్తిని, మహిమను చాటడానికి అంత చేయడం జరిగింది. సర్వభవత్ మొత్తం చేయడం జరిగింది. దానికి మనం కూడా మన శక్తిని తెలుసుకుంటే మనం కూడా చేయగలుగుతాం. అసలు చాలా మంది చేతులు ఎత్తేస్తారు. అలా ఎత్తేయకండి. నాతో కాదు, ఈ జన్మలో కాదు అని అనకండి. అది చిన్న పని, ఒకసారి చిన్న పనులు కూడా కొందరు ఏమంటారు మాతో కాదంటారు. అవుతాయి, ఎందుకు కాదు? తప్పకుండా అవుతాయి. శక్తి ఒకసారి చూసుకోండి ఎంత శక్తి ఉంటుందో. అందరు గొప్పవారే, అన్ని ఆత్మలు గొప్ప. ఆత్మ అంటేనే గొప్ప. నిజానికి ఆత్మశక్తి అనుబాంబు కంటే గొప్ప శక్తి ఉంటుంది ఆత్మలో. ఒకసారి ఇంగ్లీష్ లో గమనించండి. ATOM ఆటం. ఆటం అంటే ఏంటి? కాదు, ఆత్మ. ఆటం ఉన్నది చెప్పండి. ATOM ఆటం. ఉన్నది చెప్తే ATOM ఆటం అవుతుంది. ఆత్మ నిజానికి. ఆటం కాదు, ఆటం.
ఆత్మే ఆత్మ. ఆత్మలు అంటే ఆత్మలు ఎంత శక్తి ఉంటుందో అణువులు అంత శక్తి ఉంటుంది అని అర్థం. అది ఇంగ్లీష్ వాళ్ళు వంకరటింకర చేసి శబ్దాలు మార్చేసి చెప్తుంటారు. ఇంగ్లీష్ భాష అటువంటిది. అదే ప్రెషర్ లో బొటన్ వేలు మీద చివరిని ఆటం అని ఉంటది కూడా సార్. ఆత్మ అనేది ఆత్మే ఆత్మ అంటే అణువులు ఆత్మశక్తి ఉంటుందని అర్థం. అణుశక్తి అంటే ఏంటి? దానికి అణుశక్తి ఎలా వస్తుంది? ఆ అణువును విచ్ఛిన్నం చేసినప్పుడు అది ఫ్యూజన్ అంటారు. కొందరు ఫ్యూజన్ రెండు రకాలు ఉంటాయి. ఆత్మను విచ్చి తీయడం ఉంటుంది, ఆత్మను కలపడం ఉంటుంది. ఆత్మ సంలీనం అంటే దాని సంలీనం, కణాలు ముఖ్యంగా ఏదైతే పరమాణువులు ఉంటాయో పరమాణువులను కలపడం జరుగుతుంది లేదా విడగొట్టడం జరుగుతుంది. అప్పుడు శక్తి వస్తుంది అనమాట. అది అణుబాంబు, ఆటం బాంబు. అంత శక్తి ఉంచుకున్న మనం ఏం చేస్తున్నాము? చేతి ఎత్తేస్తున్నాము. చిన్న చిన్న పని కూడా కాదంటాం, నాతో కాదంటాం. కొంచెం సహనం పెంచుకొని, ఓపిక పెంచుకొని ఒకసారి చూసుకుంటే, కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటే ఎంతో శక్తి మనలో ఉంది. శక్తి అంతా వ్యర్థం చేసుకుంటున్నాం. మనం వాడుకోవట్లేదు, దేన్ని వాడుకోవట్లేదు. మన శరీరం ఉన్నటువంటి శక్తిని కూడా వాడుకోవట్లేదు. అంతెందుకు, మన ఊపిరితిత్తున్నటువంటి అయితే లోపల ఆ ఖాళీ ఉంటుందో, ఊపిరితిత్తుల్లో గదులు ఉంటాయి కదా, ఎంత ఘన పరిమాణం ఉంటుంది? 230 ఘనపు లీటర్ల స్థలం ఉంటుందట ఊపిరితిత్తుల గదులు. మనం గాలి ఎంత తీసుకుంటున్నాం? ఎంత శాతం? ఎక్కువ ప్రయాణం చేసి మంచి అభ్యాసం ఉన్నవారు 20 నుంచి 30 ఘనపు లీటర్ల ఆ స్థలాన్ని వాడుకుంటారట. ఒకసారి ఊహించుకోండి, మనం ఎంత వాడుకుంటాం సామాన్యంగా? 230 ఘనపు లీటర్ల అంత అంత ఘనపరిమాణటువంటి ఆ ఊపిరితిత్తుల గదులను మనం ఎంత గాలి నింపగలుగుతున్నాం? గాలికి ఎంత పీల్చుకోగలుగుతున్నాం? ఎంత వరకు పెట్టగలుగుతున్నాం? సరిపడినంత పీల్చుకోవడం. మనం ఎంత పీల్చుకుంటాం? ఒక 10 ఘనపు లీటర్లు కూడా పీల్చుకోవట్లేదట మనం. మామూలుగా ఎక్కువ ప్రయాణం చేసే అభ్యాసం ఉన్నవారు 20 నుంచి 30 వరకే. 230 దానికి ఉన్నది ఎంత? 230 30 వరకు వాడుకోవట్లేదు. ఇంకా 200 వ్యర్థంగా పోతుంది కదా ఊపిరితిత్తుల్లో, వాడుకోలేకపోతున్నాం. అలాగే మన బుద్ధిని, మన మేధస్సును ఎంత శక్తి ఉంటుంది? మన శరీరంలో, మన కండరాలు, మన నరాల్లో, మన కాళ్ళల్లో, కీళ్ళల్లో ఎంత శక్తి ఉంటుంది? మన వాక్కులో ఎంత బలం ఉంటుంది? వాగ్బలం వాడుకుంటున్నామా? వాక్శక్తిని వాడుకుంటున్నామా? మానసిక శక్తిని వాడుకుంటున్నామా? ఆత్మశక్తిని వాడుకుంటున్నామా? ఆత్మశక్తి సరిపోకపోతే పరమాత్మ శక్తి ఉంది కదా, అపారంగా ఉంది, అనంతంగా ఉంది కదా. అహం బ్రహ్మాస్మి అంటే ఇదే అర్థం. శక్తిని వాడుకోండి, మీ శక్తిని తెలుసుకోండి. పరమాత్మ తెలుసుకుని, ఇక్కడ ఒక మంచి మాట వచ్చింది, అవేత్ తెలుసుకున్నాడు పరమాత్మ. అందుకే గొప్ప గొప్ప పనులు చేయడం జరిగింది. తెలుసుకుంటే ఎవరు తెలుసుకుంటారు పరమాత్మ లాగా, వారు కూడా గొప్ప పనులు చేస్తారు. సర్వం అభవత్, అన్ని సర్వం అంటే నియమాలు తప్పి కాదు, నియమాలకు లోబడే. తస్మాత్ తత్ సర్వం అభవత్ తత్ యో దేవానాం ప్రత్యబుద్ధ్యతి. ఎవరెవరైతే తెలుసుకున్నారో వారికి ప్రత్యబుద్ధం తెలుసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా స ఏష తదభవత్ తత్ ఋషీణాం తథా మనుష్యానాం అని చెప్పేసి మంచి ప్రేరణ ఉంది ఇందులో. ఇది అహం బ్రహ్మాస్మి యొక్క రహస్యం. ఇది కాకుండా అహం బ్రహ్మాస్మి, నీవు, నేను, అతడు అందరు కూడా బ్రహ్మలే అని చెప్పేసి భ్రమలు ఉంచుతేలా. అందరు బ్రహ్మలు కాదు, అందరు భ్రమలు ఉంచుతున్నారు ఈ రహస్యం తెలియకుండా. ఈ సందర్భంగా గమనించాలి. ఏ సందర్భం అది? అహం బ్రహ్మాస్మికి అర్థం వేరు. బయట వ్యవహారంలో చాలా తప్పు జరుగుతుంది బయట. ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేయండి. బృహదారణ్యక ఉపనిషత్తు 1వ అధ్యాయము 4వ బ్రాహ్మణంలో చూడమని చెప్పండి. అసలు దీని అర్థం ఏంటో. ఇంకా ఎవరైనా ప్రశ్నలు, సందేహాలు? ఓం గురుజీ, చెప్పండి. ఇప్పుడు అహం బ్రహ్మస్మి అనే వాక్యంలో విశేషాలు తీసుకుంటే అహం అనేది విశేషం కింద, బ్రహ్మ అనేది విశేషణం కింద అవుతుంది కదా గురుజీ? గురూజీ మ్యూట్ లో ఉన్నారు. బ్రహ్మ అనేది విశేషణము, అహం విశేషము, నేను బ్రహ్మను.
నేను ఎటువంటి వాడిని, నా విశేషత ఏమిటంటే బ్రహ్మ, నేను గొప్ప, అది విశేషణం. ఓం ఖం బ్రహ్మ. అలా చెప్తూ పరమాత్మే మానవ లోకానికి ఒక మంచి సందేశం ఇచ్చినట్లు కదా గురూజీ. మీరు బ్రహ్మలే, మీరు గొప్ప పనులు చేయాలి. మీరు గొప్ప, ఎందుకు తక్కువ అంచనా వేసుకుంటున్నారు? ఎందుకు తగ్గి అంటే ఆత్మన్యూనత ఎందుకు ఉంది మీకు? ఆత్మన్యూనత పనికి రాదు, తక్కువ అంచనా వేసుకోకండి. తర్వాత గురూజీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండొద్దని అవును. చెప్పండి. ఇప్పుడు గురూజీ సుజాతమ్మ గారు అడిగిన దాంట్లో ద్విదళాల గురించి మీరు 2 తత్వాలు అని అన్నారు కదా గురూజీ. 2 తత్వాలంటే మన బయాలజీలో ఈ క్రోమోజోమ్స్ వస్తాయి, అలా అవే అవుతాయంటారా? ఎక్స్‌వై క్రోమోజోమ్స్ వలన సంతానోత్పత్తి జరుగుతుంది కాబట్టి. ఎక్స్వై అనుకోవచ్చు, ఎక్స్వై. 2 తత్వాలు ఉండాల్సిందే కదా. ఇంకా అవి భూమిలో కూడా ఉంటాయి ఎక్స్వై క్రోమోజోమ్స్. అవునండి. మాత కదా, భూమి గర్భం కదా. మనం కేవలం మానవులు మాత్రమే కాదు, అమైథున సృష్టి అన్ని కూడా అమైథున సృష్టి ద్వారానే వస్తాయి. ఆరంభంలో చీమలు, దోమలు, క్రిములు, కీటకాలన్నీ, ఏనుగులు, గుర్రాలు అన్నీ కూడా భూమి నుంచి బయటకు వస్తాయి. ఇప్పుడు వర్షకాలం గడ్డి ఎలా పికిలించుకుని బయటకు వస్తాయో ఆ విధంగా అందరూ భూమి నుంచి బయటకు వస్తారు యవ్వనంలో. ఒకసారి ఊహించుకోండి, అందరు భూమి నుంచి అలా పుట్టుకొస్తే ఎలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి, చూస్తే అర్థమవుతుంది. ఆరంభంలో ఎవరికి తల్లిదండ్రులు ఉండరు. తల్లిదండ్రులు అనుకుంటే మళ్ళీ వాళ్ళకి తల్లిదండ్రులు ఉండాల్సి వస్తుంది, మళ్ళీ వాళ్ళకి ఉండాలి, మళ్ళీ వాళ్ళకి, అది ఆగదిక. కాబట్టి ఆరంభంలో ఒక ఆరంభ బిందువు ఉంటుంది. మన స్కేల్ పైన కూడా చూసుకుంటే ఆరంభ బిందువు ఏముంటుంది? స్కేల్ పైన స్టార్టింగ్ ఏముంటుంది? స్కేల్ పైన 1, 2, 3, 4 ఉండదు కదా, 0 ఉంటుంది కదా. 0 మొత్తం నుంచే. ఆ రకంగా అది అమైథున సృష్టి. ఇంకా ధన్యవాదాలు. ఓం. ఇంకెవరు? గురూజీ, అంటే ఏంటి అసలు? కట్ అవుతుంది అన్నమాట, ఏం అర్థం కాలేదు. వరుణ రుద్ర శక్తులు అంటే ఏంటి గురూజీ? వరుణ రుద్ర శక్తులు మన స్మృతిలో ఉంది. అది అంటే రుద్రునిలాగా ఉండాలి, వరుణ్లాగా ఉండాలి. అంటే ఏంటి? రాజు ఎలా ఉండాలి చెప్తాను. రాజు యొక్క లక్షణాలు అవి. రుద్రుడు ఏం చేస్తాడు? ఏడిపిస్తాడు, దుష్టుని ఏడిపించాలి. అలా వరుణుడు మరి అందరికి ఇష్టమైన వాడు ఉండాలి, వరణీయుడు కావాలి. అందరు రాజును కోరుకోవాలి కదా, సెలెక్ట్ చేసుకోవాలి, అలా ఉండాలి. ఆ రకంగా అంటే మన శరీరంలో అది ఏ విధంగా అర్థం చేసుకోవాలి గురూజీ? అది శరీరం కూడా లక్షణాలు, మనకు ఆ గుణాలు ఉండాలి. మనం ఇంటిని రక్షించుకోవాలంటే దొంగలు ఎత్తుకుపోతుంటే ఊరుకుంటామా? ఎదుర్కోవాలి కదా, ఎదుర్కొనే శక్తి ఉండాలి, క్షాత్రధర్మం ఉండాలి కదా, రుద్ర రూపం చూపించాలి కదా, అలా ఉండాలి కదా. చంద్రునిలాగా ఉండాలి, శీతలంగా ఉండాలి, ప్రసన్నత ఇచ్చే విధంగా ఉండాలి, సూర్యునిలాగా ఉండాలి, వెలుగునిచ్చే విధంగా ఉండాలి. వరుణ రూపం అంటే ఏంటి గురూజీ? వరుణ అంటే అక్కడ వరణీయుడు, ఇంతకుముందు చెప్పినా మీరు వింటలేరు. వరణీయుడు అందరు కోరుకోవాలి, రాజును సెలెక్ట్ చేసుకోవాలి, ఎలక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఉంటున్నాం కదా మనం, తీసుకోవాలి, ఎంపిక చేసుకోవాలి, వరించాలి, వరణీయుడు కావాలి. అంటే శ్రేష్టం అని అర్థం వస్తుందా గురించి? వరణీయుడు అంటే ఏంటి? అందరూ కోరుకోవాలి. మన అందరూ కూడా మన అటువంటి వ్యవహారం చేయాలి కదా. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాలి. అటువంటి వారు రాజు. రాజు యొక్క గుణాలు అలా ఉండాలి, లక్షణాలు. మనుస్మృతిలో ఉందమ్మా, 7వ అధ్యాయంలో చూడండి. సత్యార్థ ప్రకాశంలో 6వ అధ్యాయం చూడండి. సత్యార్థ ప్రకాశంలో 6వ. ధన్యవాదాలు. ఇంకా ముగించేద్దామా? శుభం. సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు. ఓం నమస్తే.